ఒకే ఒక్క రోజులో నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలంటే ఇది వినండి. మన వెన్నెముక అనేది ఒక సింగిల్ ఎముక కాదు, పైనుంచి కింద దాకా 33 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క ఎముకని వెర్టిబ్రే లేదా వెన్నుపూస అని అంటాం. ఈ ఎముకకి మధ్యలో కనబడుతుంది, దీన్ని ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఇది కూడా స్కెలిటన్ లో భాగమే కానీ ఇది బోన్ కాదు, ఇది కార్టిలేజ్ అన్నమాట. ఇందులో 80% ద్రవ పదార్థం ఉంటుంది. అందువల్ల ఇది బోన్ లా గట్టిగా కాకుండా ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. మనం ఎక్కువసేపు నించున్నా, కూర్చున్నా, ముందు కొంగినా, గతుకుల రోడ్ లో ప్రయాణం చేసినా ఒక ఎముక వచ్చి ఇంకో ఎముక గట్టిగా తగులుతున్నప్పుడు మధ్యలో ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసి దగ్గరకు వచ్చిన ఎముకని దాని ప్లేస్ కి మళ్ళీ పంపించేస్తుంటుంది. ఈ కార్టిలేజ్ లో ఉండేటువంటి లిక్విడ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు అది అరిగిపోయి ఈ స్ప్రింగ్ యాక్షన్ పోతుంది. 2 ఎముకలు డిస్క్ నొక్కితే అది అక్కడ నలిగిపోయి ఉండిపోతుంది. 2 బ్రెడ్ పీసుల మధ్య జామ్ పెట్టి గట్టిగా నొక్కామనుకోండి, జామ్ బయటకు వచ్చేస్తుంది కదా, అలా 2 ఎముకలు గట్టిగా నొక్కితే డిస్క్ పక్కకి జరిగిపోతుంది అనమాట. ఈ లాస్ట్ డిస్క్ చూసారా, నల్లగా అయిపోయింది అంటే అరిగిపోయింది, అరిగిపోయి క్రష్ అయిపోతుంది. ఇదే కార్టిలేజ్ క్రష్ అనమాట. ఈ క్రష్ అయిన కార్టిలేజ్ బయటకు వచ్చి ఈ తెల్లగా ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ ని గట్టిగా నొక్కేస్తోంది. ఈ కార్టిలేజ్ క్రష్ వల్ల వస్తున్నటువంటి మెడ నొప్పి, నడుము నొప్పిని మీ అంతటి మీరు తగ్గించుకోవాలనుకుంటే మా మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి. ఇందులో మేము బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయడమే కాకుండా ఆయుర్వేదంలో నొప్పి తగ్గడానికి చెప్పినటువంటి అద్భుతమైన చికిత్సలు నేర్పిస్తాము. జీవనశైలి, ఆహారంలో మార్పులు ఎట్లా చేసుకోవాలి నడుము నొప్పి తగ్గించుకోవడం కోసం, అలాగే పోస్చర్ కరెక్షన్స్ ఎట్లా చేసుకోవాలి, స్పైనల్ ఎక్సర్సైజెస్, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఎట్లా చేయాలి, గృహ వైద్యం ద్వారా నొప్పిని ఎట్లా తగ్గించుకోవాలో అవన్నీ నేర్పిస్తాం. ఈ మాస్టర్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ QR కోడ్ స్కాన్ చేయండి, మెసేజ్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయండి.